హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఒక చిన్న ఫార్ములాస్ రాసుకోండి. ఓకే, ఏమంటే ఆల్రెడీ నేను రాశాను, కాకపోతే నేను P1 P2 P3లో రాశాను. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజ్ అయిపోతారేమో అని చెప్పి ఇప్పుడు అదే ఫార్ములాస్ని కొంచెం మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా రాస్తాను. ఫస్ట్ చూడండి, if alpha comma beta comma gamma, if alpha comma beta comma gamma are the roots of ఇలా రాద్దాం, ax cube plus bx square plus cx plus d is equal to 0. ఓకే, దట్ ఇంప్లైస్ ఇప్పుడు x క్యూబ్ ముందు ఏమి ఉండకూడదు కదా, లీడింగ్ కోఎఫిషియంట్ అనేది. అప్పుడు a తో డివైడ్ చేస్తాం, అంటే b by a into x square plus c by a into x plus b by a is equal to 0. దెన్ ఓకేనా, అప్పుడు ఏమని చెప్పి తీసుకుంటాం, దెన్ s1 is equal to అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా అని కూడా అంటాం. దీనికి మైనస్ P1 అర్థం. మైనస్ P1 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ b బై a. ఓకే, అదేవిధంగా సమ్ ఆఫ్ ది టూ రూట్స్, దట్ మీన్స్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా is equal to sigma alpha beta. This is equal to P2. P2 means c by a. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ S3 product of the roots, that means alpha beta gamma is equal to minus P3. This is equal to ఏమవుతుంది అప్పుడు మైనస్ d by a. ఇవన్నీ కూడా ఎక్కడ ఆల్ఫా బీటా గామా అని ఒక 3 రూట్స్ ఇచ్చేసి క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చేసి దాని నుంచి కంపేర్ చేసుకుని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు ఆల్ఫా కామా బీటా కామా గామా కామా డెల్టా అయితే, ఆల్ఫా కామా బీటా కామా గామా కామా డెల్టా అయితే అప్పుడు పరిస్థితి ఏమనేది చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ సిగ్మా ఆల్ఫా బీటా కూడా రాసుకోవచ్చు, మరి ఇక్కడ సార్ రాయలేదని అనుకోవద్దు. సిగ్మా ఆల్ఫా బీటా గామా రాసుకోవచ్చు. మైనస్ P3 is equal to minus b by a. Okay, alpha beta gamma are the roots of ax cube, ax power 4 plus bx cube plus cx square plus bx plus e is equal to 0. That implies ఇప్పుడు అక్కడ లీడింగ్ కోఎఫిషియంట్ a ఉంది కదా, దాని ఈక్వేషన్ మొత్తాన్ని బై a తో డివిజన్ చేద్దాం. అప్పుడు x power 4 plus b by a into x cube plus c by a into x square plus d by a into x plus e by a is equal to 0. Now then s1 is equal to sum of the roots అని చెప్పినా కదా, అంటే సిగ్మా ఆల్ఫా is equal to ఆల్ఫా plus బీటా plus గామా plus డెల్టా is equal to minus P1. that means minus b by a. And S2 sum of the two roots, అంటే సిగ్మా ఆల్ఫా బీటా ఏమవుతుంది, సిగ్మా ఆల్ఫా బీటా అంటే ఏం రాయొచ్చు, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డెల్టా ప్లస్ బీటా గామా ప్లస్ బీటా డెల్టా ప్లస్ గామా డెల్టా is equal to c by a. This is equal to P2. ఓకేనా, నెక్స్ట్ సమ్ ఆఫ్ ది త్రీ రూట్స్, సిగ్మా ఆల్ఫా బీటా గామా. అప్పుడు ఇక్కడ కూడా ఏమి రాయొచ్చు, ఇక్కడ సిగ్మా తీసేయండి, మరి దీన్ని ఎక్స్పాండ్ చేసినట్టు కదా. సిగ్మా ఆల్ఫా బీటా గామా అంటే రూట్స్ ఏమి రాయొచ్చు చూడాలి. ఇక్కడ ఏంటిది, ఆల్ఫా సమ్ ఆఫ్ ది త్రీ రూట్స్ అన్నమాట, అంటే ఆల్ఫా బీటా గామా ప్లస్ ఆల్ఫా బీటా డెల్టా. ఓకేనా, ప్లస్ ఆల్ఫా గామా డెల్టా ప్లస్ beta gamma delta is equal to minus P3. that means minus b by a. ఇక నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, అంటే I mean S4 is equal to alpha beta gamma delta is equal to P4. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడమా, ఆడ్ నెంబర్ దగ్గర మైనస్ వస్తుంది, ఈవెన్ నెంబర్ దగ్గర పాజిటివ్ అనేది వస్తుంది. అంటే P4 is equal to e by a. ఈ విధంగా క్యూబిక్
ఈక్వేషన్ కి ఫోర్త్ x పవర్ 4 లో ఉన్న ఈక్వేషన్ కి ఈ విధంగా కంపేర్ చేసుకుని వాడు అడుగుతాడు స్పెసిఫిక్ గా S1 ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. S1 ఫార్ములా గుర్తుకొచ్చేయాలి. ఏంటి S1 ఫార్ములా? 4 రూట్స్ ఇస్తే S1 ఫార్ములా ఏంటి? -b/a. S2 ఫార్ములా ఏంటిది? p2 సారీ c/a. S3 ఫార్ములా అంటే అక్కడ -b/a. S4 ఏం చెప్పారు సార్? e/a. అదే క్యూబిక్ ఫార్ములా S1 అనుకో -b/a. అదే విధంగా S2 అనుకో c/a. S3 అనుకో -b/a. అవి మీకు డైరెక్ట్ గా రావాలన్నమాట. అందుకని నేను అది మీకు చెప్పింది. ఓకేనా? అది ఫాలో అవ్వాలి. తర్వాత నెక్స్ట్ తర్వాత సమ్ ఇంపార్టెంట్ నోట్స్ అని పెట్టేసి ఓకే ఇంపార్టెంట్ నోట్స్ ఓకేనా? కొన్ని ఫార్ములా రాస్తాను ఇక్కడ కూడా చూడాలి. ఏమంటే ద ఈక్వేషన్ హ్యావింగ్ roots alpha comma beta comma gamma is లేదంటే ఫస్ట్ ఆల్ఫా బీటా రాద్దాం. ఆల్రెడీ నీకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ డిస్కషన్ పెట్టినా కదా. ఏంటిది? x2 దీన్ని x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గా రాసుకోవచ్చు. =0 ఈస్ లేదా ఓవరాల్ అని పెట్టి x2 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా =0 అని రాస్తాం. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. ఓకేనా? అదే విధంగా ఇక్కడ ఇప్పుడు సెకండ్ ద ఈక్వేషన్ having roots alpha comma beta comma gamma is ఇది ఆల్రెడీ రాసినట్టు గుర్తు నేను రావాలి. x minus alpha into x minus beta into x minus gamma =0. దీన్నే ఓవరాల్ అని పెట్టి నేను రాసినట్టు గుర్తుమన్నాను. x cube minus of alpha plus beta plus gamma into x2 plus alpha beta plus beta gamma plus gamma alpha into x plus alpha minus alpha beta gamma. ఓకేనా? సార్ రాసిన సరే మళ్ళీ రాసుకోండి, ఏం కాదు. నెక్స్ట్ థర్డ్ ద ఈక్వేషన్ హ్యావింగ్ రూట్స్ ఏంటిది? having roots of alpha comma beta comma gamma comma delta is దీనికి ఇవన్నీ రాయలేం కాబట్టి దాన్ని ఎలా రాస్తాం చూడండి. x4 minus s1 into x2 plus s2 into x sorry minus s1 into x3 plus s2 into x2 minus s3 into x plus s4 =0. what is s1 s2 s3 s4 అనేవి ఆల్రెడీ మీకు ఇంటిమేషన్ ఇచ్చేసాను నేను. ఓకేనా? అవి అక్కడ యూజ్ చేస్తాం. ఓకే నెక్స్ట్ రాసుకుంటున్నారా? రాసుకోవాలి ఫాస్ట్గా. నెక్స్ట్ కంటిన్యూషన్. ఏమి? an equation with rational coefficients okay comma rational coefficients comma irrational roots rational coefficients irrational roots occur in pair of conjugate sets and a plus root b comma a minus root b. ఈ రెండు రూట్లను ఏమంటాము? pair of conjugate sets. అంటే I mean a plus root b a minus b root b are called the pair of conjugate sets అంటాం. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ if root a plus root b is one root then the other roots are root a minus root b minus root a plus root b comma root a minus root b
రూట్ ఏ మైనస్ రూట్ బిగా రాస్తాం. ఈ రూట్కి కాంజుగేట్ అదర్ సెట్స్ లేదా కాంజుగేట్ రూట్స్ ఏమవుతాయి? రూట్ ఏ ప్లస్ బీకి రూట్ ఏ మైనస్ బి రాసినాం, ఇంకోటి ఏమో మైనస్ ఏ రూట్ ప్లస్ బి రాసినాం, ఇంకోటి మైనస్ ఏ మైనస్ రూట్ బి రాసినాం. అంటే ఒక రూట్ని బేస్ చేసుకుని అన్ని రూట్స్ రాసుకోవచ్చు. ఏది అవి సెట్స్ అయితే కాంజుగేట్ సెట్స్ కింద రాయాలనుకుంటే. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏమంటే ఇఫ్ రూట్ ఏ ప్లస్ ఐ రూట్ బి is one root, then the other roots are ఏంటిది? root a minus I root b comma minus root a plus I root b comma minus root a minus I root b. అంటే ఒక రూట్ ఇచ్చేస్తే దానికి కాంజుగేట్ సెట్స్ రాయాలి అంటే ఈ విధంగా రాస్తాము. అది ఏ ఫామ్లో ఉండాలి? రూట్ ఏ ప్లస్ రూట్ బి. అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇచ్చేసాం అనుకో, దీనికి అదర్ రూట్స్ ఏమవుతాయి? రూట్ 3 మైనస్ రూట్ 2 మైనస్ 3 ప్లస్ రూట్ 2 మైనస్ రూట్ 3 మైనస్ రూట్ 2 ఇలా రాస్తాం. అలా అన్నమాట. అది దాని మీనింగ్ అట్లా. ఆ విధంగా రాసుకోవచ్చు రూట్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? నోట్ చేసుకుంటున్నారా? చేయాలి ఫాస్ట్గా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సింథటిక్ డివిజన్. SYNTHEN సింథటిక్ SYNTHETIC సింథటిక్ డివిజన్. దీన్నే హార్నర్స్ మెథడ్ అంటాం. దీన్నే హార్నర్స్ హార్నర్స్ మెథడ్. ఓకే, ఇది ఎలాగో ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఓకేనా? హార్నర్స్ మెథడ్. డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ బై x మైనస్ a. డివిజన్ ఆఫ్ ఏ polynomial by x minus a. Okay, division of a polynomial by x minus a. ఆ పాలినామియల్ తీసుకున్నాం. ఏంటిదో ఆ పాలినామియల్? ఆల్రెడీ నేను మీకు ఇంటిమేషన్ చేశా. if a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and so on an minus 1 into x plus an is called is a polynomial of degree n. Is a polynomial of degree n. Is a polynomial of degree n. We can divide by polynomial. We can divide the n. Divide the polynomial by x minus a. We can divide the polynomial by x minus a. We can divide the polynomial by x minus a. ఇప్పుడు x minus a అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ x is equal to a అని అర్థం. ఇప్పుడు సింథటిక్ డివిజన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వాటి కోఎఫిషియెంట్స్ తీసుకోవాలి. a0 a1 a2 and so on. an దాని ముందు an minus 1 వాటి కోఎఫిషియెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు అది a తో డివిజన్ చేస్తున్నది. x minus a అంటే x is equal to a నే కదా. ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఈ a0 ఇక్కడ దీనికి మళ్ళీ కొత్త వస్తుంది కదా. ఇక్కడ వచ్చే వాటిని b0 అంటే ఇక్కడ వచ్చే ఆన్సర్ని కొత్తగా మళ్ళీ డినోట్ చేసుకోవడం. దేంతో డినోట్ చేసుకుంటాం? b0 b1 b2 b3తో డినోట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఈ b0 ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది a1 b0 అవుతుంది. a1 అంటే ఇక్కడికి వచ్చేదాన్ని మళ్ళీ రెండింటిని ఇక్కడ b1 కింద కన్సిడర్ చేస్తాం. మళ్ళీ b1 ఇక్కడికి వస్తుంది. ఇది ఇక్కడ b2 అనుకుందాం. మళ్ళీ దీనికి వచ్చే కొత్త ఆన్సర్. ఓకేనా? అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది ab0 అవుతుంది. ఇదేమవుతుంది? ab1 అవుతుంది. అలాగా ab2. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది?
ఏబి ఎన్ మైనస్ 1 ఇక్కడ ఏబి ఎన్ మైనస్ 2 అవుతుంది. ఏబి ఎన్ మైనస్ 2 ఇక్కడ లాస్ట్ వన్ ఆర్ మైనస్ రిమైండర్. ఆర్ మీన్స్ రిమైండర్ ఇక్కడికి వచ్చేసరికి బిఎన్ మైనస్ 1 అంటే ఏం లేదు, నేను చెప్తాను లెక్క ఈజీగానే ఉంటుంది. జస్ట్ మీకు వే ఆఫ్ తీరం ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఇది లెక్క చేసేటప్పుడు ఈజీగానే వచ్చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x మైనస్ 2తో ఈ ఈక్వేషన్ అనేది డివిజన్ అవుతుందని చెప్పి తీసుకుంటే x పవర్ 4 ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 అని ఇక్కడ చెప్పేస్తాను ఎగ్జాంపుల్ కూడా. ఓకేనా? అప్పుడు x పవర్ 4 కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ, సారీ ఇక్కడ x క్యూబ్ ఇక్కడ స్క్వేర్ కూడా తీసుకున్నాం 2x ప్లస్ 3 సమ్. ఇప్పుడు ఇక్కడ ఎలా తీసుకున్నాం ఫార్ములాస్ చేయమంటారు. x పవర్ 4 కోఎఫిషియంట్ 1 x క్యూబ్ 4 x స్క్వేర్ 2 x 2 కాన్స్టెంట్ 3 ఎంతతో డివైడ్ చేస్తుంది 2తో డివైడ్ చేస్తుంది అన్నాం కదా. ఇక్కడ 0 పెట్టుకోవాలి. 1 1 నుంచి 0 తీస్తే 1 2 1 2 ఇక్కడ 4 ప్లస్ 2 6 మళ్ళీ 6 2 12. ఓకేనా? 6 2 12 అంటే 12 ప్లస్ 4 14 మళ్ళీ 2 14 28 28 ప్లస్ 2 30 మళ్ళీ 2 30 60 60 ప్లస్ 3 63. యాక్చువల్గా ఏంటంటే ఇది డివిజన్ చేస్తుంది అంటే ఇక్కడ 0 రావాలి అన్నమాట. అర్థమైందా? నేనేమంటే మామూలుగా నార్మల్గా తీసుకుని మీకు చెప్పిన ఎలా చేయాలి, కార్నర్ ప్రాసెస్ ఎలా చేయాలని మీకు చెప్పిన వాటి మీద సంబంధించి సమస్య వచ్చినప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే డివిజన్ చేస్తుందో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తున్నట్టు ఉన్నారు కదా, అప్పుడు ఇక్కడ 0 వస్తుంది. అప్పుడు ఇది క్యూబ్లో మారిపోయింది. కాన్స్టెంట్ 0 పక్కన ఉన్నది కాన్స్టెంట్ x స్క్వేర్ x క్యూబ్ అంటే x పవర్ 4లో ఉన్న ఈక్వేషన్ క్యూబ్లో మార్చేస్తాం అలా అన్నమాట. ఓకేనా? అది నేను చెప్తాను నిదానంగా, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది రాసుకోవాలి. ఓకేనా? అది ఇది కోఎఫిషియంట్ ఈజ్ దీంట్లో కోఎఫిషియంట్ ఏమవుతుంది b0 x పవర్ n మైనస్ 1 ప్లస్ b1 x పవర్ n మైనస్ 2 ప్లస్ and so on ప్లస్ bn మైనస్ 1. దట్ ఈస్ ద కోఎఫిషియంట్. ఓకేనా? ఈ విధంగా సింథటిక్ రిలేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? దీని మీద సమ్స్ ఈజీగానే ఉంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే? Exercise 4A. Okay. Exercise 4A. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్లో ఒకటది ఏమంటాడంటే ఫార్మ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్స్, form a polynomial equations, form a polynomial equations of the lowest degree, equation of the lowest degree. Okay na? Form a polynomial of the lowest degree, comma with roots as given below, comma with roots as given below. ఫస్ట్ లెక్క దాంట్లో రూట్స్ ఇచ్చేస్తాడు. ఏంటంటే ఆ రూట్స్ 1 కామా మైనస్ 1 కామా 3 అని 1 కామా మైనస్ 1 కామా 3 అని ఇచ్చేస్తాడు. ఓకే? ఈ 1 కామా మైనస్ 1 కామా 3 అనేవి ఎన్ని రూట్స్? అవి 3 రూట్స్. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది? క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. అంటే x క్యూబ్లో వచ్చింది ఆన్సర్. ఇప్పుడు మీకు 3 రూట్స్ ఇచ్చేసినప్పుడు పాలినామియల్ చెప్పినా కదా. నౌ హియర్ let alpha is equal to 1, beta is equal to minus 1, gamma is equal to ఏమంటాం 3 అంటాం. The polynomial having roots, the polynomial having roots, the polynomial having roots is the polynomial having roots alpha comma beta comma gamma is x minus alpha into x minus beta into x minus gamma is equal to 0. Now this is x minus 1 into x plus 1 into x minus 3 is equal to 0. This is a minus b into a plus b. Now a square minus b square and x minus 3 is equal to 0. These two multiplication terms
మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ క్యూబిక్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే 3 రూట్స్ ఇచ్చాడు కాబట్టి x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ x స్క్వేర్ మైనస్ 3 మైనస్ 3x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ x మైనస్ x మైనస్ 1 మైనస్ ప్లస్ 3 is equal to 0. That is the polynomial equation. Okay, next. నెక్స్ట్ ఇదే మనకి ఇంకో క్వశ్చన్ ఏమంటే చూడాలి ఇక్కడ 1 plus 2y 1 plus or minus 2y 4 2. ఇది బేస్ చేసుకొని చూద్దాం జాగ్రత్తగా. Now let alpha is equal to 1 plus 2y and beta is equal to 1 minus 2y. Now here gamma is equal to 4, delta is equal to 2 gamma, and this is sum of the roots is 1 plus 2y into 1 minus 2y. This is 1 minus 4i square. Since I square is equal to I square is equal to minus 1 and that is equal to 1 plus 4. This is 5. And alpha beta. Wait. Product of the roots చేస్తాం అది. Sum of the roots చేస్తే plus 2y minus 2y అవుతుంది కదా. 1 plus 2y plus 1 minus 2y. Plus 2y పోయింది alpha plus beta. And alpha beta ఓపెన్ చేస్తాం కదా. 1 plus 2y into 1 minus 2y. This is 1 minus 4i square. This is 1 plus 4. This is 5. Since I square is equal to minus 1. And gamma plus delta again sum of the roots is 4 plus 2 is 6. And gamma delta is 4 into 2 is 8. 4 into 2 is 8. Okay na? ఈ విధంగా ఇప్పుడు the polynomial having roots, the polynomial having roots alpha comma beta comma gamma comma delta is any x minus alpha into x minus beta into x minus gamma into x minus beta is equal to 0. Okay na? x minus alpha into x minus beta into x minus gamma into x minus delta is equal to 0. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు ఈక్వేషన్ తెలుసు కదా ఏమొస్తుందో minus of alpha plus beta into x plus alpha beta. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఈ రెండింటిని చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది x స్క్వేర్ మైనస్ ఆఫ్ gamma plus delta into x plus gamma delta is equal to 0. ఇప్పుడు ఆ వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఏమొస్తుంది చూద్దాం. ఏమొస్తుంది x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత వచ్చింది ఇక్కడ 2x అంటే మైనస్ 2x ప్లస్ 5 ఇంటూ x స్క్వేర్ గామా ప్లస్ డెల్టా is 6 మైనస్ 6x ప్లస్ 8 is equal to 0. ఇప్పుడు ఈ టూ ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ ని మల్టిప్లై చేసుకుంటే మనకు కావాల్సినటువంటి x పవర్ 4 లో ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే 4 రూట్స్ ఇచ్చాడు కాబట్టి. అంటే x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4 x స్క్వేర్ ఇంటూ మైనస్ 6x క్యూబ్ x స్క్వేర్ ఇంటూ ప్లస్ 8 8x స్క్వేర్. ఈ టర్మ్తో ఈచ్ టర్మ్తో మల్టిప్లై చేస్తాం. మైనస్ 2x ఇంటూ x స్క్వేర్ మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x ఇంటూ మైనస్ 6x ప్లస్ 12x స్క్వేర్ మైనస్ 2x ఇంటూ ప్లస్ 8 మైనస్ 16x. అదేవిధంగా ఈ 5తో ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 40 ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆర్డర్లో రాస్తున్నాం. x పవర్ 4 x క్యూబ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మైనస్ 6x మైనస్ 8x క్యూబ్ 8 x స్క్వేర్ టర్మ్ ఎన్ని ఉన్నాయి 8 ప్లస్ 5 13 x స్క్వేర్. అదేవిధంగా వెయిట్ x స్క్వేర్ 25 ఉన్నాయి కదా 25x స్క్వేర్ మైనస్ 16x మైనస్ 30x మైనస్ 46x రిమైనింగ్ కాన్స్టెంట్ ప్లస్ 40. ఈ విధంగా పాలినామియల్ ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. వీటి మీద కొన్ని సమ్స్ ఉన్నాయి, మీరు ఓన్గా హోంవర్క్ ఇస్తాను చేయాలి. ఓకే దాన్ని నెక్స్ట్ కంటిన్యూషన్ సమ్స్ చేద్దాం. ఓకే బాయ్.